అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు. ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఏ ఊరికో తాగుట్ల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం. ఇక నేను చెప్పినగా కేసీఆర్ను తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారా అంటే అది కొంటలేరు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద ఏదో అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని పెద్ద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం, కాకరకాయ వేసినాం అని చెప్పి వాళ్ళకి తెలియదు ఏముండదు. పాతవాన్ని వాళ్ళే తిడుతున్నారు, ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు. అట్టెట్లా వదిలిపెట్టినండి 3 నెలల ముందే పనులు మొదలు పెట్టాలి, ఎట్లా నిర్లక్ష్యం చేసినామని మాట్లాడుతున్నారు. వాడు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 80-90 టీఎంసీల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి. చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది. లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో 2 తల్లు పెడితే పండుతుంది, 3 తల్లు పెడితే పండుతుంది అనే ఆశతోని కరెంటు సరిగ్గా రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది. బోర్లు వేసుకున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి, ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు, చెరువు లూటీ చేసుకోవడం అంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు. అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయినరు. ఆ రకంగా అది పోయింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము 500 రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు.